మనం ఏమనుకోవాలి? సఫర్ అవుతున్నామని గుర్తించారా వాళ్ళు జనం మీ దృష్టిలో? గుర్తించలేదంటే రెండే మార్గాలు. అక్కడ ఉండే యంగ్స్టర్స్ అంతా అక్కడ బతకలేక బయట వెళ్ళిపోవాలి. ఎవరైనా మొబిలిటీ ఉండడం వెళ్ళిపోవాలి. ఎవ్వరు మొబిలిటీ లేని వాళ్ళు బానిసలుగా అక్కడ బతకాలి. ఏదైనా బట్టల మీద ఆధారపడి, బట్టల మీద కూడా తర్వాత బట్టలు కూడా ఉండవేమో, బట్టలు ఉండే ఆదాయం ఉండాలి కదా. నేనేమంటానంటే ఒక్కసారి మీరు అనలైజ్ చేస్తే అబద్ధాలతో అసత్యాలతో అనునిత్యం చేస్తూ ఎవడైనా కానీ అడ్డం పడితే వాడిని వేధించి వాళ్ళు కూడా వాడైనా తెలిపోతాడు ఆత్మహత్య చేసుకొని. కరెక్టే మీరు చెప్పింది, నేను ఒప్పుకుంటా. కానీ యుద్ధ రంగంలో శత్రువు మొత్తం అతని గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవటం కూడా అవసరం కదా. సో మీరు 2019కి ముందు జగన్ విషయంలో అట్లాంటి అవగాహన ఏర్పరచుకోలేకపోవటం వల్లే కదా మీకు ఈ ఒక రకంగా దుస్థితి అనాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఏదైతే ఎదుర్కోకూడదు అనుకున్నారో ఆ సంఘటన మీకు ఎదురయ్యింది, జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. జీవితంలో కొంతమంది ఊహకందనట్టు ఉంటాయి చాలామందికి. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఊహించాడా ఇలాంటి వ్యక్తి ఒకడు పుడతాడు, ఇలాంటి ఒక వ్యక్తి వస్తాడు? అయితే మనం కూడా ఏమారాం. మేము సరే జర్నలిజంలో మీరు చెప్పండి, ఎందుకు వాళ్ళ తండ్రి తను బెంగళూరు పంపించేశాడు? నేను అనేది అదే, అతనికి తెలుసు కదా. ఇప్పుడు మీరు తెలుసు కానీ మనం అండర్ ఎస్టిమేట్ చేసామన్నా. నేను అనేది అది, మీరు అంచనా వేయకపోవటం కూడా ఒక రకంగా వైఫల్యమే కదా. వైకల్యమే. నేనేమంటానంటే మనం ఊహించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇతన్ని ఇక్కడ ఉండమాకు, నువ్వు బెంగళూరుకే పరిమితం అని అన్నాడు అనే సంగతి క్లియర్. అది కూడా ఎవరు నా షోలో రోషే గారు చెప్పారు, చనిపోయిన ఆయన. సో దట్ ఈస్ అక్కడ అయిపోయింది కదా. అయితే అమ్మో ఇంత ప్రమాదకరమైన, అంటే తండ్రే భరించలేడు అంటే మనం అనుకున్నాం వాడి తండ్రికి వాళ్ళకేదో ఉందనుకున్నాం కానీ ఇంత ప్రమాదం అని ఊహించలే కదా.